హాఫ్ కిలో దొండకాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియను 2 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకున్నాను. ఒక కళాయిని పెట్టి దాంట్లో 1 గ్లాస్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మొత్తం ఇలా ఆనియన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేస్తున్నాను. దొండకాయలు మొత్తం ఇలా వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నిటినీ వేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. పసుపుని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మంచిగా ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే ఇలా మంచిగా మగ్గుతూ ఉంటాయి. ఇలా మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గినాక నేను ఎల్లిపాయ కారం వేస్తున్నానండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇట్లా దంచి వేసుకోవాలండి వెల్లుల్లిపాయ. మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా ఉంటుంది. వేసుకొని ఇలా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి మొత్తం అంతా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై సింపుల్ రెడీ.